ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. మత్స్యకార పరిహారం పెంపు పట్ల వినూత్నంగా సీఎంకు థ్యాంక్యూ చెప్పిన మత్స్యకారులు. కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అండగా నిలుస్తుందని సిటీ ఎమ్మెల్యే వనమాడి స్పష్టం. మే 2 నుండి కాకినాడ బీచ్లో బీచ్ కబడ్డీ పోటీలు. ఏర్పాట్లను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. చేయుత సంస్థ సేవలు భేష్. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ కితాబు. చిత్రకళ పితామహుడు రాజరవివర్మ అందించిన సేవలు ఎనలేనివి. విగ్రహావిష్కరణ సభలో సిటీ ఎమ్మెల్యే వనవాడి వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి ఏటా వేట విరామ సమయంలో మత్స్యకారులకు అందించే వేట నిషేధ పరిహారాన్ని 10,000 నుంచి 20,000కు పెంపు పట్ల కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో కాకినాడ నగరానికి చెందిన బోటు యజమానులు, మత్స్యకార లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ఉప్పుటేరులో బోటులతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. మంగళవారం స్థానిక ఏటిమొగ రోడ్లో ఉన్న బోటు యజమానుల కార్యాలయం వద్ద నుంచి జగన్నాథపురం వంతెన వరకు ఉప్పుటేరులో బోట్లతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు ప్రకటించారు. అనంతరం వనమాడి కొండబాబుపై బోటు యజమానులు, లబ్ధిదారులు పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు చొప్పున వారి ఖాతాల్లో వేసి వారి జీవితాల్లో చంద్రబాబు నాయుడు వెలుగులు నింపారని, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2017 జీవోను అడ్డగోలుగా తెచ్చి వారి జీవితాలను అంధకారంగా మార్చిందని, దానిని రద్దు చేసి మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు. రాష్ట్రంలో మత్స్యకారులకు గత ప్రభుత్వం కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఖాతాల్లో జమ చేయగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం 20,000 రూపాయల చొప్పున మత్స్యకారుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని, గత ప్రభుత్వం లబ్ధిదారులు ఇతర లబ్ధిని పొందుతున్నారని వంకతో వారికి మత్స్యకార భరోసాను అందకుండా, పరిహారం ఇవ్వకుండా మాయమాటలతో మోసం చేశారని, నేడు కూటమి ప్రభుత్వం ప్రతి మత్స్యకార సోదరులకి లబ్ధిని అందజేసిందని, ఒక్క కాకినాడ నగరంలోనే 390 బోట్లు ఉన్నాయని, వారిలో 4,000 మంది లబ్ధిదారులు ఉన్నారని, ప్రతి ఒక్కరికి మత్స్యకార భరోసాను అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు నేడు మత్స్యకారులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోటు యజమానుల సంఘం అధ్యక్షులు సంగాని నాగేశ్వరరావు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పందాడి రాజు, మల్లాడి రాజు, బలసాడి రంగారావు, నాటి బాబులు, తుమ్మల రమేష్, పెనుపోతు రాము, పెనుపోతు జీవరత్నం, మూగురాజు, పాలుపు ధర్మారావు, ఏరిపల్లి రాము, ఓలేటి పాండురంగడు, చోడుపల్లి సతీష్, సంగాని బుజ్జి, చింతాపేర్రాజు, పట్టా ధనలక్ష్మి, మాదే ఆంధ్రయ్య, ఆరుదాటి శివ, అంగాడి దుర్గారావు, చెక్కా లక్ష్మణ్, లంకే నూకరాజు, కొంపెల రాంబాబు, జంతాడు బుజ్జి, ఆనంద్, మేరుగు రాజన్న, టీడీపీ నాయకులు మల్లిపూడి వీరు, రామలింగరాజు, వమ్మి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. చెరువులన్నీ కూడా ఎన్నో సంవత్సరాలు బ్రిటిష్ కాలం నుంచి వాళ్లే చేసుకునేవారు. అలాంటి చెరువులన్నీ కూడా ఆక్షన్ పెట్టేసి పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చేద్దామని చూశాడండి. 217 జీవో పెట్టి దాన్ని కూడా ఇది అన్యాయం అని చెల్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ వెళ్తే నేను అన్ని విధాల సాయం చేస్తాను, ఆఖరికి కోర్టుకి వెళ్ళన్నా సరే ఈ జీవోను ఆఫ్ చేసి మీకు అండగా ఉంటానని మాట ఇచ్చి ధైర్యం ఇచ్చాడండి. ఆ రోజున మేము అధికారంలోకి వస్తే ఈ జీవో రద్దు చేస్తానని కూడా చెప్పాడు. అన్నమాట ప్రకారంగా అధికారంలోకి వచ్చారు. చెరువుల మీద ఉన్న 217 రద్దు చేశారు.
రద్దు చేసి ఈరోజు చెరువులన్నీ మత్స్యకారులు చేసుకునే అవకాశం కల్పించారు. అంటే నేను ఏమంటానంటే ఈ రాష్ట్రంలో మత్స్యకారులు ఏ విధంగా జీవిస్తున్నారు, జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయని కూడా ఏనాడు కూడా ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడే పట్టించుకున్నాడని నేను గర్వంగా చెప్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే సందర్భంలో నిన్న చూశారు మీరు మత్స్యకారు సేవలో ఆయన 20,000 రూపాయలు బెనిఫిషరీకి వాళ్ళకి బటన్ నొక్కి ఇచ్చేచ్చు. కానీ బటన్ నొక్కి ఇచ్చేస్తే కాదు, ప్రజల్లోకి వెళ్ళాలి. ఆ ఇచ్చే డబ్బులు వాళ్ళకి అందుతున్నాయా లేదా, వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా జీవిస్తున్నారని చెప్పి కింద స్థాయికి వెళ్ళి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీరు ఎలా జీవిస్తున్నారు, మీరు ఏంటి, బోట్లకు వాడి వల్లేటి, ఎలా బోట్లు కట్టుకుంటున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అన్నీ కనుక్కునండి. ఆఖరికి ఎండి చేపల వ్యాపారం చేసుకుని ఎండి చేపలు అమ్ముకునే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఆ చేపలు పట్టుకుని నీ పరిస్థితి ఏంటన్నది తెలుసుకున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రిగా నేను భావిస్తున్నాను. అది నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే కింద స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఈ మత్స్యకారులే కదండి, అన్ని వర్గాల ప్రజలకి, అన్ని కులాలకి క్షేత్ర స్థాయిలో వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి తెలుసుకున్న ముఖ్యమంత్రి ఈరోజు. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు ఈరోజు 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాల పాటు ఉండాలి, మన జీవితాలు బాగుపడాలని కోరుకుంటున్నారండి. ఈయనేం చెప్పే మాట కాదు, ఇది ప్రజలు చెప్తున్న మాట. ఎందుకంటే 5 సంవత్సరాలు ఉంచుతున్నాం, ఈయన ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు, మళ్ళీ మధ్యలో వేరే వాళ్ళు వస్తున్నారు, అభివృద్ధి అంతా ఆగిపోతుంది. ఈ విధంగా కరెక్ట్ కాదు, ఈయన విజన్ ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయి ఉన్నారు. ఈ రోజున ఇంకెవరు మాయ మాటలు నమ్మరండి. క్షేత్ర స్థాయిలో అన్ని వర్గాల ప్రజలకి, అన్ని కులాలకి న్యాయం జరగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా ఈయన ముఖ్యమంత్రిగా ఉండాలి, 15 సంవత్సరాల పాటు పరిపాలన చేయాలి, ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకున్నారు ప్రజలు. ఈ రోజున థ్యాంక్ యూ సీఎం సారు. ఏదైతే మత్స్యకారులు కార్యక్రమం తీసుకున్నారో, బోటు ఓనర్స్, కళాసులు వీళ్ళందరూ లబ్ధి పొందిన వాళ్ళు కార్యక్రమం తీసుకున్నారో వాళ్ళందరి తరపున, ఈ రాష్ట్రంలో మత్స్యకారులు అందరి తరపున థ్యాంక్ యూ సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియదు. మే 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు కాకినాడ సూరరావుపేటలో బీచ్ కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సూర్యరావుపేట ఎన్టీఆర్ బీచ్లో ఏర్పాట్లను పరిశీలిస్తూ మే 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు 3 రోజుల పాటు బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామని, ఇందులో 13 జిల్లాల నుండి 26 జట్లు పాల్గొనడం జరుగుతుందని అన్నారు. పురుషులు 13 టీములు, అలాగే మహిళలు 13 టీములు ఈ క్రీడల్లో పాల్గొనడం జరుగుతుందని అన్నారు. వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని, కాకినాడ జిల్లా టీం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో స్థానికులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో గత 8 సంవత్సరాలుగా అద్భుతమైన సేవలు చేస్తున్న చేయిత సేవలు అభినందనీయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కొనియాడారు. స్థానిక రెడ్ క్రాస్ భవనంలో చేయిత సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని తలసేమియా వ్యాధిగ్రస్తులతో సంభాషించారు. క్రమం తప్పకుండా రక్తాన్ని సమకూర్చడంలో చేయిత చేస్తున్న స్వచ్ఛంద రక్తదాన శిబిరం అభినందనీయమని, స్ఫూర్తిదాయకమని మంత్రి సుభాష్ కొనియాడారు. చేయిత స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ సభ్యత్వాన్ని మంత్రి సుభాష్కు సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ ఎం రవికుమార్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ, చేయిత సంస్థ దేవాలయంగా పోలుస్తూ ఎంతమంది దేవుళ్లు ఒకే ప్రాంగణంలో ఉండడం గొప్ప విషయమని, పక్కవారి సుఖం కోసం నిత్యమూ ఆలోచించే వ్యక్తులని అభినందించారు. చేయిత వ్యవస్థాపకులు డాక్టర్ ఎం రవికుమార్ మాట్లాడుతూ, గత 8 సంవత్సరాల కాలంలో సభ్యులు మరియు దాతల సహకారంతో సుమారు 8 కోట్ల రూపాయల వ్యయంతో మన సేవా కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. ఆదిత్య విద్యా సంస్థ అధినేత నల్లమిల్లి శేషారెడ్డి రాజలక్ష్మి దంపతుల సహకారంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గత 15 రోజులుగా రోగుల సహాయకులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. చేయిత స్వచ్ఛంద సంస్థ గౌరవ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్తో పాటు ప్లాటినం సభ్యులుగా కాకినాడ విద్యాశాఖ సంయుక్త సంచాలకులు జి నాగమణి, లాస్య హాస్పిటల్ అధినేత ప్రముఖ స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ త్రిమూర్తుల రాయుడు కూడా ప్లాటినం సభ్యత్వాలను చేయిత సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ రవికుమార్, కార్యదర్శి ఆలయంలో సంయుక్తంగా అందజేశారు. క్రాస్లో నమోదైన పిల్లలకి మరి ఈ బోన్ మ్యారో సూట్ అయిన పక్షంలో ఆపరేషన్ కూడా ఉచితంగా చేయిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి తలసేమియా పిల్లల తల్లిదండ్రులు కొద్ది అవేర్నెస్తో ఉంది ఈ యొక్క సంస్థ ద్వారా రెడ్ క్రాస్ నమోదు చేసుకుని వాళ్ళ పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నం చేయమని చెప్పి విన్నవించుకుంటా ఉన్నాను. మరొకసారి ఈ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్కి అలాగే మన చేయూత సంస్థ వారికి చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకి ఈ రోజుల్లో మన పని మనం చేసుకుందాం, పక్క వాళ్ళ సంగతి మనకెందుకు, మనకు వాళ్ళ బాధ్యతలు ఉన్నాయి, పిల్లలు ఎదుగొచ్చేదని లేదా పిల్లలకు పెళ్లి చేయవలసిన పరిస్థితి ఉందని ఎవరి పనులలో ఉంటూ మరి వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ కష్టార్జితంతో యువతల్ని
మిగతా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్న ప్రయత్నం అవి ఎప్పటికీ కూడా చరిత్రలో చిరస్థాయిగా చేయూత సంస్థ అనేది లిఖించబడతాయి. టెక్నాలజీ లేని రోజుల్లో మనిషి ప్రతిరూపాన్ని సజీవంగా చూపించిన మహనీయుడు రాజా రవివర్మ అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో రాజా రవివర్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే వనమాడి ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా భారతదేశం చరిత్రలో గర్వించదగ్గ చిత్రకారుడు రాజా రవివర్మ జన్మదినం సందర్భంగా కాకినాడ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కీర్తిశేషులు రాజా రవివర్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్రకళ పితామహుడు రాజా రవివర్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ టెక్నాలజీ లేని రోజుల్లో మనిషి ప్రతిరూపాన్ని సజీవంగా చూపించిన మహనీయుడు రాజా రవివర్మ అని, అటువంటి మహనీయుని స్మరించుకునేలా చేసిన ఆర్టిస్టులు అందరినీ అభినందిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా కాకినాడ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఉలిశెట్టి విజయభాస్కర్, స్వరూప్ బుజ్జి, అధ్యక్షులు తాటిపూడి మాధవ్ మాట్లాడుతూ మేము తలపెట్టిన ఈ కార్యక్రమానికి మా ఆర్టిస్టుల్లో ఆర్టిస్ట్ అయిన ఒకరు, ఈ రోజు మేము గర్వించదగ్గ విధంగా ఉన్నత స్థాయిలో కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లిపూడి వీరు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం చాలా విజయవంతమైందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కొండబాబుకు మా ఆహ్వానం నుంచి దేశం నలుమూలల నుండి విచ్చేసిన కళాకారులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి సావిటి భాస్కర్, నైమతుల్లా, గంటి నరేష్, మల్లేపల్లి రమణ, పోలవరపు రాజు, గంగాధర్, లోకేష్, రాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్వాగతం బ్యానర్ పలకాలన్నా ఏదైనా ఈ కళాకారులే ఆ రోజు చేశారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు వచ్చిన టెక్నాలజీ వచ్చింది, ఇప్పుడు కూడా బ్యానర్ రాశారు అనుకో, అప్పుడు అలాగే రాసేవారు అందరూ. అసలు కార్యం ఉంటుంది కదా వీళ్ళకి, అప్పుడు లక్షలు రాకముందు ఎప్పుడు రాస్తారు, ఎప్పటికే అవుతాయి బాబు అని అలా కూర్చునేవారు. ఇంకా మా బ్యానర్ రాయలేదు, ఎప్పుడు రాస్తాం, అసలు నిద్ర ఉండేది కాదు వీళ్ళకి. ఒక సమయంలో అంత బిజీ ఉండేవారు. అంటే ఇప్పుడు 2 లక్షలు వచ్చినాయి. ఏదైనప్పుడు కూడా అలాంటి వ్యక్తిని మీరు మర్చిపోకుండా ఈరోజు ఆయన విగ్రహం పెట్టడం కనుక మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తిని మనకి ఒక దారి చూపించే వ్యక్తి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనకి అంటే ఇప్పుడు ఈ విగ్రహం పెట్టడం వల్ల తరతరాలు చెప్పుకుంటారు. ఈ రోజున ఏదైనప్పుడు కూడా మీ వృత్తిలో మళ్ళీ మీరు మార్పులు రావాలి. మీకు కూడా ఇంకా ఆర్టిస్టులు ఉండిపోయారు కరెక్టే, ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది, దాన్ని అందుకుంటున్నారా మీరు? అందుకుంటుకోవాలి. ప్రభుత్వం కూడా సాయం చేస్తుంది కదా. బీసీ నుండి బీసీలు, ఎస్సీ నుండి ఎస్సీలు, మైనార్టీ నుండి మైనార్టీలు, కార్పొరేషన్ ద్వారా ఏదో లోన్ ఇస్తుంది, దాన్ని అందుపుచ్చుకుని వ్యాపారాలు చేసుకోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తుంది అందరూ కూడా. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మా తాతయ్య గారు అలాగే మా చిన్న తాతలు అందరూ కూడా ఆర్టిస్టులే. మా నాన్నగారు కూడా చాలా ప్రముఖ ఆర్టిస్ట్ బాబా మెహర్ ప్రసాద్. ఆయన కూడా ఎన్నో రకాలుగా మరి కాకినాడలో మంచి పేరున్న వ్యక్తి అయినా, ఆ విధంగా మా కుటుంబం అంతా కూడా ఇదే వృత్తి మీద ఆధారపడి ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం మరి రాజా రవివర్మ అని చెప్పడానికి చాలా ఆనందపడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రాజకీయంగా మేమందరం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మరి రాబోయే రోజుల్లో మన ఆర్టిస్ట్ యూనియన్కి మంచి స్థలాన్ని ప్రభుత్వం ద్వారా మరి ఎమ్మెల్యే గారి సహకారంతో మరి దగ్గరుండి మన అసోసియేషన్ ఏర్పరచుకుని అసోసియేషన్ బిల్డింగ్ నిర్మించుకోవడానికి ఒక స్థలాన్ని కూడా మరి కేటాయించమని మనం ఎమ్మెల్యే గారిని కూడా చెప్పడం జరిగింది. అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క మరి బిల్డింగ్ని నిర్మించి ఆ స్థలాన్ని కూడా ఏర్పరిచే పరిస్థితి మనం చేకూర్చుకుని మనందరూ కూడా ఎమ్మెల్యే గారికి అందరూ రుణపడి ఉండాలని చెప్పి ఈ అధికారంలో ఉన్న సమయంలోనే మీకు ఈ పరిష్కారాన్ని తీరుస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. దానికి వారికి మా యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మా ప్రాంగణంలో మొక్కల కోసం నీళ్లు అని చెప్పేసి అడిగితే ఒక కుళాయి ఏర్పాటు చేయిస్తారని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాకు మాట ఇచ్చారు. దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మన యూనియన్ చిన్న ప్రోగ్రామ్ అని అందరూ అనుకున్నారు, కానీ మేము అనుకున్నది చిన్నదే, కానీ పెద్ద ప్రోగ్రామ్గా మేము అందరం చేసుకోవడానికి ఇండియా మొత్తం నేషనల్ లెవెల్లో ఎంపీ నుండి, ముంబై నుండి, బెంగళూరు నుండి, కర్ణాటక నుండి, ప్రతి ఒక్క రాష్ట్రం నుండి, అలాగే మన తెలుగు రాష్ట్రాల నుండి, హైదరాబాద్ నుండి, అలాగే మన విజయవాడ, తెలంగాణ, చీరాల, బాపట్ల, గుంటూరు, ఒంగోలు అనేక ప్రాంతాల నుండి వచ్చిన ఆర్టిస్ట్ సోదరులందరూ మమ్మల్ని బలపరిచారు. మేము ఇంతమంది వస్తారని ఊహించలేదు, కానీ అందరికీ ఆహ్వానం పంపించాం.
మరి ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేసిన ప్రతి ఒక్క చిత్రకళాకారునికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు. మద్యపానం మానివేయాలనే కోరిక ఉన్న వ్యక్తులకు ఆల్కహాలిక్స్ ఎనానిమస్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్, కాకినాడ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వైడి రామారావు పేర్కొన్నారు. ఆల్కహాలిక్స్ ఎనానిమస్ కోస్టల్ ఆంధ్ర ఇంటర్ గ్రూప్ ప్రారంభోత్సవం, కాకినాడ ఏఏ గ్రూప్ 22వ వార్షికోత్సవం, రమణీపేట ఏఏ గ్రూప్ 4వ వార్షికోత్సవం, జగన్నాథపురం ఏఏ గ్రూప్ 4వ వార్షికోత్సవం, కాకినాడ డైమండ్ ఏఏ గ్రూప్ 3వ వార్షికోత్సవం కాకినాడ రెడ్ క్రాస్ భవన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైడి రామారావు మాట్లాడుతూ మద్యపానం మానేయాలి అనే కోరిక ఉన్న వ్యక్తులు ఆల్కహాలిక్స్ ఎనానిమస్ గ్రూప్లో సభ్యులుగా చేరి త్రాగుడు లేని ప్రశాంత జీవితాన్ని గడపాలని అభిలషించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న డాక్టర్ డివివి సత్యనారాయణ మాట్లాడుతూ మద్యపానం వల్ల ఏర్పడే దుష్పరిణామాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, పిఠాపురం, తిమ్మాపురం, నర్సీపట్నం, కింతలి, పాయకరావుపేట, ఎలమంచిలి, గాజువాక, విశాఖపట్నం, చీపురుపల్లి, ఎస్కోట, గరివిడి, పాల్కొండ, జమ్మాదేవిపేట తదితర ప్రాంతాలకు చెందిన ఏఏ సభ్యులు పాల్గొన్నారు. దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి రెడ్ క్రాస్. సో ఇందులో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని మేము భావించడం, అదేవిధంగా మీ అందరూ కూడా దానికి ఒక మార్గదర్శకంగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నందుకు అభినందిస్తున్నాను. సమాజంలో అనేక రుగ్మతులు ఉన్నాయి, కానీ మద్యము, డ్రగ్స్ ఇవి ఈ మధ్యకాలంలో ఒక పరిమితిని దాటిపోయి ప్రతి కుటుంబాన్ని కూడా నాశనం చేసేస్తుంది. ప్రత్యేకంగా యువత చిన్న వయసులోనే వీటికి అలవాటు పడి మొత్తము సమాజానికి అరిష్టంగా తయారవుతుంది. నాకు 69 సంవత్సరాలు. ఏ రోజున మద్యం సేవించిన అలవాటు లేదు, దాని రుచి నాకు తెలియదు. కాబట్టి నేను దాని గురించి నేనేమి చెప్పలేను. దాని ఇదేమిటని, దాని మంచి చెడుల కంటే అది మన కుటుంబాన్ని, మన సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నదని మనం గమనించగలిగితే అప్పుడు ఆ సమస్య నుంచి మనం బయటపడగలుగుతాం. ఆ సమస్యని నుంచి బయటపడడానికి ఆ సమస్య తెలిసిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. నేను వచ్చి చెప్పలేను. నేను మంచి మాట చెప్తాను, నాయన ఇది తప్పు, లేదా మీరు ఇది పూర్తిగా దీనికి బానిసలో మాకండి, ఇలానే నేను ఒక మంచిది. కానీ అందులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఏ విధంగా వాళ్ళు చక్కగా మనకు అడ్వైస్ చేసి చక్కగా వాళ్ళని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే అది కరెక్ట్ సొల్యూషన్ అని నేను భావించే ఈ ఆల్కహాలిక్స్ ఎనానిమస్కి మొదటి నుంచి మద్దతుగా ఉంటాను. ప్రాథమికంగా మందు మొదలుపెట్టేటప్పటికి కొంత మత్తు ఆవహిస్తుంది మెదడు. అది మనిషికి సుఖాన్ని ఇస్తుంది. ఆ సుఖం కోరుకుంటాడు, అది కొనసాగిస్తాడు. బాధ వచ్చినా, సంతోషం వచ్చినా అతనికి ఒక ప్రథమంగా ఆ అలవాటు ఉన్న వ్యక్తి ఖచ్చితంగా దాని దగ్గరికి వెళ్తారు. దాన్ని అవాయిడ్ చేయడం కోసం మాత్రమే మన సంఘ సభ్యులు తమ అనుభవాలు చెబుతూ ఏ చెడు లక్షణాలు మనకు దాపరించినాయో, మనకి ఆపాదించబడ్డాయి ఆల్కహాల్ ద్వారా, ఏ మనం అనర్థాలు మనం ఎదుర్కొంటున్నామో మిగతా వాళ్ళకి చెప్పాలి. మనం బలవంతంగా మన సంఘం యొక్క ఈ బ్రోచర్ చదవాలి. మనం ఎవరిని బలవంతంగా మానమని చెప్పట్లేదని చెప్పడం కూడా మనం బాధ్యతగా తీసుకుందాం. మనం ఏవైతే అనుభవిస్తున్నామో, మానేసిన తర్వాత ఏ విధమైన సౌకర్యాలు అనిపిస్తున్నాము, గౌరవ మర్యాదలు మనం ఆస్వాదిస్తున్నాము అని ఉంటాయని చెప్తాం. గౌరవ మర్యాదలు ప్రతి ఒక్కరికి అన్నం కంటే ముఖ్యమని, కాబట్టి ప్రతి ఒక్కరు అది కోరుకుంటాడు. పూట భోజనం లేకపోయినా పర్వాలేదు, కానీ సమాజంలో గౌరవం అది మనం తాగి వెళ్ళిన వ్యక్తి కంటే తాగకుండా వెళ్ళిన వ్యక్తికి మనకి ఇచ్చే గౌరవాన్ని ఖచ్చితంగా మనం గమనిస్తాం. అది ముఖ్యంగా వాళ్ళందరికీ ప్రచారం చేద్దాం. 3, ఆల్కహాల్ ఎప్పుడు మానేస్తే మంచిది, ఎందుకు మానేయాలి? ఆరోగ్య రీత్యానే కాదు, కుటుంబం ఆర్థిక అవసరాలు ఇచ్చే కూడా మానేయాలి. వ్యవసాయ కుటుంబాల దగ్గరికి వెళ్తాం, పల్లెటూరులో
ప్రాథమికంగా వాళ్ళ ఆదాయం ఆ రోజు చేసిన పనికి శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. దాంట్లో ఎక్కువ శాతం ముందుగా ఇంట్లో డబ్బులు ఇవ్వకుండా సారాయి గుడ్డ దగ్గరికి వెళ్ళే వ్యక్తులు ఖచ్చితంగా 100 మందికి 100 మంది ఉంటారని నా అభిప్రాయం. పాలిసెట్ పరీక్షను విద్యార్థులంతా బాగా రాయాలని పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు విద్యార్థులను కోరారు. పెద్దాపురం చిల్డ్రన్ క్లబ్ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత పాలిసెట్ కోచింగ్ ముగింపు సభ యాసలపు సూర్యారావు భవనంలో బుద్ధా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సూరిబాబు రాజు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పాలిసెట్ ఉచితంగా కోచింగ్ 4 రోజుల పాటు చెప్పడం చాలా సంతోషమని అన్నారు. విద్యార్థులందరూ దీన్ని ఉపయోగించుకుని పరీక్ష బాగా రాయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులందరూ మంచి భవిష్యత్ నిర్మాణానికి దీన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. విద్యారంగంలో మారుతున్న పరిణామాలను అర్థం చేసుకుంటూ వాటికి అనుగుణంగా విద్యార్థులు తమను తాము మలుచుకోవాలని కోరారు. విద్యార్థులు చదువుకు వచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులకు పాఠాలు బోధించిన బుద్ధా శ్రీనివాస్, నీలపాల బాలమురళీకృష్ణలను సన్మానించారు. కార్యక్రమంలో మన పెద్దాపురం అడ్మిన్ నరేష్ పెద్దిరెడ్డి, జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవివర్మ, యాసలపు సూర్యారావు భవన కమిటీ అధ్యక్షులు ఎస్ శ్రీనివాస్, సిఐటియు అధ్యక్షులు గడిగట్ల సత్యబాబు, పెద్దాపురం చిల్డ్రన్ క్లబ్ కార్యదర్శి రొంకలారుణ్, అమృత, నమ్రత, సాయి, బంగారం, కుండ్రెడ్డి పవన్, మణికంఠ, నియాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా నాట్య మండలి కళాకారులు కృష్ణ, వీర్రాజు, రాంబాబు, సత్యనారాయణలు అభ్యుదయ గీతాలను ఆలపించారు. జ్ఞానాన్ని ఇదంతా కూడా మీకు లైఫ్లో మీకు బాగా ఉపయోగపడుతుంది. అంటే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన స్కిల్స్ని మనమే డెవలప్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. మనమే మనం కన్వర్ట్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా నాలెడ్జ్ రెండు ఆటోమేటిక్గా నాలెడ్జ్ కూడా వస్తుంది. కాబట్టి మీరు మంచి మార్క్స్ తోటి మంచి స్కోరింగ్ తీసుకొచ్చి మీరు మంచి కాలేజెస్లో సీట్లు సంపాదించినట్లయితే మీరు భవిష్యత్తు మీ అందరికీ కూడా బాగుంటుందని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నారు. మీరందరూ కూడా ఎగ్జామ్స్లో మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మీకు ముఖ్యం బట్టి ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి అన్నది ప్రధానంగా మరి మీరందరూ కూడా మరి ఆప్షన్స్ కరెక్ట్గా ఇచ్చుకున్నట్లయితే మీకు మంచి కాలేజెస్లో సీట్లు వచ్చినప్పుడు భవిష్యత్తు కూడా బాగుంటుంది. ముఖ్యంగా నరేష్ గారు చెప్పినట్టు ఏదో పాలిటెక్నిక్ అయిపోయింది, మనకి ఏదో జాబ్ వచ్చిందన్నది కాకుండా ఇంకా ఫర్దర్ స్టడీస్ మీద కూడా మీరు దృష్టి పెట్టి ఫర్దర్గా బీటెక్ కానీ చూసుకొని మీరు లైఫ్లో ఎదగడానికి అవకాశాలు కోర్సులు కూడా చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాం. మరి ముఖ్యంగా మీకు ఈ 1 month కోచింగ్ ఇచ్చిన పిసిసి క్లబ్ గారికి మెంబర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కాబట్టి ఎందుకంటే మీ భవిష్యత్తు కోసం వారందరూ కూడా ఎంతో శ్రమపడి 1 month వారి పనులు మానుకుని టీచర్స్ కూడా వారి పనులు పక్కన పెట్టి మీ జీవితాలని బాగు చేయాలి, మీరు అందరూ కూడా మంచి ఎడ్యుకేషనిస్ట్గా తయారు చేయాలని దృఢమైన సంకల్పంతో మరి 1 month కూడా మీ గురించి వారు కష్టపడి పనిచేస్తారు. వారి కష్టానికి ఫలితంగా ఇవ్వాలి అంటే మీరందరూ కూడా మంచి మంచి స్కోరింగ్ మార్క్స్ తెచ్చుకుని మంచి ర్యాంక్స్ సంపాదించినట్లయితే వారు పడిన కష్టం చాలా ఆనందంగా స్వీకరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తుంది. మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి కాలేజెస్లో సీట్ వచ్చి మీరందరూ కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన బీసీ జనగణన జరగాలని శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావును అరెస్టు చేయడం సరికాదని, తక్షణం శంకర్రావును విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుత్తుల రమణ, నగర అధ్యక్షులు బడే కృష్ణ డిమాండ్ చేశారు. కాకినాడలో గల బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గుత్తుల రమణ, నగర అధ్యక్షులు బడే కృష్ణలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తుల రమణ, బడే కృష్ణలు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. బేషరత్తుగా కేసన శంకర్రావు
రావును విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు బత్తుల భవానీ, సంఘ సభ్యులు చోడుపల్లి తాతాజీ, సూరాడ తాతాజీ, మల్లాడి రామలక్ష్మణ్, బిక్కా కుమార్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, సహకార ఎన్నికల్లో కానీ, నామినేట్ పదవుల్లో కానీ ఈ పర్సెంటేజ్ని బట్టే న్యాయం చేయాలి పార్టీలని కోరడానికే ఆయన చేసిన కార్యక్రమం. మరి నిరంకుశంగా నిర్దయగా ఆయన అరెస్ట్ చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తాం. మేము కాకినాడ జిల్లా తరఫున మా బీసీ సంఘం సభ్యులు. మరి ప్రభుత్వాలు కూడా అధికారంలో లేనప్పుడు మీకు బీసీలకి దుర్గణం జరిపిస్తాం, బీసీగాని జరిపిస్తాం అని చెప్పడం జరుగుతుంది. కానీ అధికారులు వచ్చిన తర్వాత ఆచరణలో పెంచడం లేదు. మరి ఈ ప్రభుత్వంలో మరి సీఎం గారైనా బీసీ పథకాల మీద దృష్టి పెట్టి న్యాయం చేస్తారని ఎన్నో వర్గాలకి న్యాయం చేస్తున్నారు సీఎం గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి బీసీ వర్గాలు కూడా ఆయన హయాంలో అన్ని జరిగి న్యాయం జరగాలని కోరుతున్నాం. జనాభా పరంగా చూసుకుంటే బీసీలు 45% దాకా బీసీలు ఉన్నారు. మరి అటువంటి బీసీలని ఈ రోజుల్లో అగ్రవర్ణ కుర్ణాలు అనేటువంటి 3%, 5% అగ్రవర్ణ కుర్ణాలు ఈ రోజు బీసీల మీద అధికారం చలాయిస్తున్నారు, ఆధిపత్యం చేస్తున్నారు. మరి ప్రతిసారి కూడా ఎలక్షన్ ముందు ఈ ఏదైతే ఈ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో బీసీలకి చాలా వెనకబడి ఉన్నారు, వాళ్ళకి ఆదుకోవాలి, వాళ్ళు ఏదో వాళ్ళకి స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించాలి, బీసీలకు అభివృద్ధి చేయాలని చెప్పేసి ఊదరగొడుతున్నారు తప్పితే అమల్లో వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ నాయకుడు కూడా బీసీలు పట్టించిన పాపం పోలేదు. మరి స్థానిక సంస్థల్లో కానీ అలాగే నామినేట్ పదవుల్లో కానీ బీసీలకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటాను. ముఖ్యంగా కాకినాడ సిటీలో నామినేట్ పదవుల్లో బీసీలకు అవకాశం కల్పించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరొకసారి నిన్న మా కేశశంకర్రావు గారిని అరెస్ట్ చేయడం మా సామాన్య తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు జనసేన పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పిఠాపురం పట్టణ శివారు జగ్గే చెరువు కాలనీకి చెందిన కేశబోయిన నవీన్ కు కడుపులో కణితి కారణంగా అనారోగ్యంతో బాధపడుతూ పలు ఆపరేషన్లు జరిగినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. నవీన్ కు మరో ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అందజేసిన 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు నవీన ఇంటికి వెళ్లి అందజేశారు. ఆపరేషన్ సమయంలో నవీన్ కు అన్ని విధాలుగా జనసేన పార్టీ అండగా ఉంటుందని మర్రెడ్డి శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. అలాగే స్థానిక జగ్గే చెరువు కాలనీకి చెందిన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గౌతుదేవికి ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అందజేసిన 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మర్రెడ్డి శ్రీనివాసరావు ఆమెకు అందజేశారు. ప్రతి నెల 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అందించనున్నట్లు మర్రెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మూరాలశెట్టి సునీల్ కుమార్, బొజ్జా లోవరాజు, బిఎన్ రాజు, ఎండి అహ్మద్, ఎస్ శేఖర్, కర్ణం సూరిబాబు, నాగమణి తదితరులు పాల్గొన్నారు. వేసవి సెలవుల్లో ముస్లిం పిల్లల ఉజ్వల భవిష్యత్తు మంచు క్రమశిక్షణ కోసం కాకినాడ నగర మసీదు కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కాకినాడ జగన్నాథపురంలోని మద్రసా ఇస్లామియా అహ్మదియా హాస్టల్లో సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు మసీద్ ఇమాం, ప్రభుత్వ కాజీ షేక్ గౌస్ మొహయుద్దీన్ హబీబీ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు మొహియే మిల్లత్ దీనీ తాలిం ఓర్ తర్బియతీ సమ్మర్ క్యాంపును ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని ఇమాం, ప్రభుత్వ కాజీ షేక్ గౌస్ మొహయుద్దీన్ వివరించారు. 10 మే తక్ ఇన్షాల్లాహ్ అజ్జా వజల్
मदरसा इस्लामिया अहमदिया मस्जिद आज़म जगन्नाथपुर में लड़कियों के लिए भी लड़कों के लिए भी इंतज़ाम किया गया है। इसका वक्त है इंशाअल्लाह अज़्ज़ा वजल सुबह 8 बजे से लेकर 12 बजे तक ये समर क्लासेस चलेंगे इंशाअल्लाह। तमाम हजरात से मैं मुअद्दिबाना गुजारिश करता हूँ कि आप हजरात अपने नौनिहालों को, अपने बच्चों को, बच्चियों को इस समर क्लासेस में ज़रूर भेजकर अपने बच्चियों को और बच्चों को दीन की तालीम और तरबियत से आरास्ता करें, क्योंकि ज़रूरत है आज बच्चा किसी भी कौम का हो तो वो दीन से, मज़हब से दूर होते चला जा रहा है। माँ बाप के लिए फ़र्ज़ है कि अपने बच्चे को सबसे पहले दीन सिखाए, उसके बाद दुनिया सिखाए। आप हजरात से फिर मैं मुअद्दिबाना गुजारिश करता हूँ कि आप हजरात ज़रूर अपने बच्चों को कल से लेकर के 10 मई तक सुबह 8 बजे से लेकर 12 बजे तक इस हुज़ूर मुहिय मिल्लत अलैहि रहमत व रिज़वान के दीनी, तालीमी और तरबियती सम्य काम में ज़रूर भेजें और सवाब दारैन हासिल करें। अस्सलामु अलैकुम। మనుషుల మధ్య సమానత్వం కోసం, దేశ అభ్యున్నతి కోసం జీవితకాలం శ్రమించిన దేశం గర్వించదగ్గ గొప్ప మహనీయులు పూలే అంబేద్కర్లపై రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. యూటీఎఫ్ హోంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి కేఎంఎంఆర్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఎల్ల వెంకటేశ్వరరావు, సత్య స్కాన్ సెంటర్ అధినేత డాక్టర్ కాదా వెంకటరమణ ముఖ్య అతిథులుగా హాజరు కాగా, విశ్రాంత తెలుగు అధ్యాపకులు డాక్టర్ చిలుకోటు కోర్మయ్య రచించిన అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు సంపుటి 2 జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టివి గోపినాథ్, ప్రముఖ అంబేద్కరిస్ట్ ఐదవతల రామేశ్వరరావు, యూటీఎఫ్ సీనియర్ నాయకులు జి ప్రభాకర్ వర్మ, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టీవీజీజీఆర్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. 90 ఏళ్ల వయసులో కూడా నాకు 88 నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు సింహాచలం మిత్రుడు ఆంధ్రలో ఉన్నప్పుడు మేము ఏదో మాట్లాడుతున్నప్పుడు మొదటిసారి ఆయన పేరు చెప్పారు. ఏమంటే మీ పద్ధతిలో మాట్లాడితే మా రామేశ్వర గారు అయితే ఊరుకోడండి, నాకు ఎవరో తెలియదు. మీరు పద్ధతిలో మాట్లాడితే మా రామేశ్వర గారు అయితే ఊరుకోడండి అన్నాడు. మొదటిసారి నాకు ఆయన పేరు తెలుసు. అంటే ఇక్కడ ఉన్న పెద్దల పేరు కొన్ని తెలిసినప్పటికీ తెలుసు. ఆ తర్వాత రామారావు గారి వారి ఊరికి తీసుకుంటూ మొదటిసారి నాకు రామేశ్వర గారి పరిచయం చేశారు. ఆ తర్వాత ఆ పరిచయం కొనసాగుతుంది. ఎన్ని అనుభవాలు ఆయనతో మాట్లాడుతుంటే, ఎందుకంటే ఆ వయసుతో ఒక రకంగా ఏంటంటే యాక్టివ్ అంబేద్కర్ ఉద్యమం కోనసీమలో ప్రారంభమైన తర్వాత దానికి సరే ఆయన వ్యక్తిగతంగా ఏమిటి దాని నుంచి ఆయన ఇష్టపడేవాళ్ళు ఇష్టపడే పక్కన పెట్టేసి వాటికి ప్రత్యక్షంగా ఆయన వాటిని చెప్పగలరు, ఆయన పద్ధతిలో ఏదైతే ఉందో చెప్పగలరు. కాబట్టి అలాంటి వ్యక్తికి ఈ పుస్తకంలో స్థానం వారికి అంకితం ఇచ్చారు. నేటి సమాజానికి యేసుక్రీస్తు బోధనలే యావత్ ప్రపంచానికి శాంతి మార్గమని ప్రముఖ దైవజనులు మిషన్స్ టు ది నేషన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎల్చూరి పాపారావు పేర్కొన్నారు. కాకినాడ రాయుడుపాలెంలో గల సిటీసీ చర్చ్లో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సిటీసీ వ్యవస్థాపకులు డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ అధ్యక్షత వహించగా, ఏఐసిసి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జోసెఫ్ బెన్నీ, మిషన్స్ టు ది నేషన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎల్చూరి పాపారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు శిక్షణ పొందిన పాస్టర్లకు మార్గనిర్దేశనం చేశారు. కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొందిన పాస్టర్లకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి సెక్రటరీ స్టీఫెన్ ఆనంద్, పెద్ద సంఖ్యలో సంఘస్థులు పాల్గొన్నారు. కాబట్టి వీరిని క్షమించము. నిజమే, రోమా సైనికులు ఏం చేస్తారు? రోమా ప్రభువులు ఏదైతే ఆర్డర్ పాస్ చేశారో ఆ పనిని వారు చేయాలి కదా, ఆ పనిని వారు చేశారు. కాబట్టి వారికి నిజంగా వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. అంత ప్రేమామయుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క ప్రేమను పంచుతున్నటువంటి దైవజనులు ఈ మధ్యాహ్నకాల సమయంలో ఇక్కడ కూడి ఉండగా నిజంగా చాలా 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 ఆశీర్వాదకరం. నిజంగా ప్రియులారా, మీతో ఒక సహ పరిచారకుడిగా, మీతో ఒక
హక్కుల పోరుకు నెత్తుటి తిలకం మేడే అని కాకినాడ జిల్లా ఐఎన్టీయూసీ కార్మిక సంఘాల అధ్యక్షులు ఉభయ తెలుగు రాష్ట్రాల ఐఎన్టీయూసీ వర్కర్స్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో మేడే ఐఎన్టీయూసీ 78వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు కాకినాడ జిల్లా ఐఎన్టీయూసీ కార్మిక సంఘాల అధ్యక్షులు ఉభయ తెలుగు రాష్ట్రాల ఐఎన్టీయూసీ వర్కర్స్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు పేర్కొన్నారు. కాకినాడ ఐఎన్టీయూసీ కార్యాలయంలో తాళ్లూరి రాజు ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంబమూర్తి నగర్ 4వ వీధిలో ఐఎన్టీయూసీ కార్యాలయంలో మేడే వేడుకలకు మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పళ్ళంరాజుతో పాటు పలువురు పాల్గొంటారని తెలిపారు. 3వ తేదీన ఐఎన్టీయూసీ 78వ ఆవిర్భావ వేడుకలను కాకినాడ మున్సిపల్ కార్యాలయం వెనుక గల గాంధీ భవన్లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పోరాడి సాధించుకున్న హక్కులు, సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా కనుమరుగు అవుతున్నాయని, రక్తం చిందించి సాధించిన కార్మిక చట్టాల కోసం పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షురాలు రమాదేవి, సెక్రటరీ ఎం రవిచైతన్య, పుష్ప తదితరులు పాల్గొన్నారు. పలుమార్లు రావడం జరిగింది ఈ ఆఫీస్కి. ఈసారి కూడా ఈ 3వ తారీఖున అలాగే 1వ తారీఖున కూడా ఆయన ఊళ్ళోనే ఉన్నారు కాబట్టి వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. కార్మికులు కూడా ఎంతో సంతోషంతో మరి వ్యవహరిస్తున్నారు. ఇది అందరూ కూడా తరలి రావాలి. ఈ మేడే కార్యక్రమానికి, ఈ ఐఎన్టీయూసీ ఆవిర్భావ కార్యక్రమానికి కార్మికులు అన్ని చోట్ల కూడా అన్ని రంగాల వారు కూడా తరలి రావాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మరి ఎప్పుడు కూడా ప్రపంచంలో కార్మికుడు లేనిదే ఏ పని కూడా జరగదు. అలాగే ప్రపంచం అంతా కూడా ఈవేళ చూస్తుంది. ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లంటే అది ఒక్కసారి ఒక మేడిక దక్కిందని చెప్పేసి ఈ సభకు తెలియపరుచుకుంటూ, అలాగే మరి 1886లో మరి షికాగోలో ఎక్కడ అమెరికాలో మరి అక్కడ యుద్ధ ప్రాతిపదికపై అక్కడ మరి 8 గంటల 10 గంటలు, అలాగే కార్మికుడికి ఉద్యోగ భద్రత, అలాగే మరి ఏదైతే కార్మికుడికి మరి ఒక చట్టాలు కావాలో చట్టాల కోసం మరి ఎన్నో పోరాటాలు జరిగాయి. ఆ పోరాటంలో భాగంగానే ఇవాళ మేడే ఆవిర్భవించింది. ఈ మేడే సందర్భంగా మరి కార్మికులు, కర్షకులు అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి గాంధీ భవన్ కాకినాడలో మరి ఆవిర్భావ సమావేశం జరుగుతుంది. ఐఎన్టీయూసీ ఆవిర్భావ సమావేశం జరుగుతుంది. అక్కడ కేక్ కట్ చేస్తాం, అలాగే భోజనాలు పెడతాం. ప్రతి కార్మికు కూడా భోజన సదుపాయం ఉంది. అలాగే తప్పకుండా వస్త్రదానం కూడా మహిళా కార్మికులు చేస్తామని చెప్పేసి ఈ సభగా తెలియపరుచుకుంటూ, ఇవన్నీ కూడా మరి కేంద్ర మంత్రి వర్యులు పలవరగా చేతుల మీద జరుగుతాయని చెప్పి. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో తనకు ఉన్న 6 ఎకరాల భూమిలో కొంతమంది వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల సహాయంతో రాత్రులు అక్రమంగా గ్రావెల్ త్రవ్వకాలు చేపట్టారని పిఠాపురం పట్టణం 8వ వార్డు కౌన్సిలర్ బోనసల శివ పిఠాపురం పాడా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తవ్వకాలు చేపట్టిన వ్యక్తులపై వారిని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు చేపట్టాలని శివ కోరారు. ఈ సందర్భంగా జరుగుతున్న అన్యాయాన్ని పాడాపీడి చైత్రవర్షినికి బోనసల శివ విన్నవించుకున్నారు. ఎంఆర్ఓ గారికి ఒక ఫిర్యాదు, సర్వే మీద ఫిర్యాదు పెట్టాం. ఎంఆర్ఓ గారు ఆ సర్వేయర్కి ఫోన్ చేస్తే ఆయన వెంటనే ఏమంటున్నారంటే దీని మీద డిస్ట్రిబ్యూట్ ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. మా భూమి డిస్ట్రిబ్యూటర్లో ఉండడం ఏంటి, వేరే వాళ్ళు తవ్వడం ఏంటి, మీరు ఏమన్నా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా అధికారులు, నాకేం అర్థం కావట్లేదు. దానిపై మన పడాపీడి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భూమి యొక్క స్వభావం మీద సర్వే చేయించమని మేము అర్జీ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు అయితే దీనికంటే ముందు మన పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రజా దర్బారాన్ని పెట్టారు, దాంట్లో ఇద్దాం అనుకున్నాం. అయితే అది మారడం వల్ల పడాపీడి గారికి ఇవ్వడం జరిగిందండి. ఇది పడాపీడి గారు స్పందించి దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పడం వల్ల మేము ఈ రకంగా మీడియా ముందుకు వచ్చామండి. మాకు న్యాయం జరుగుతుందని ఆశ. బాటసార్లు దాహార్తిని తీర్చేందుకు ప్రతి ఏటా రామాలయం వద్ద చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు పుల్లా జగన్నాయకుల స్వామి తెలియజేశారు. సర్పవరం గ్రామంలో పనసపాడు వెళ్లే దారిలో కాపుల రామాలయం వద్ద పుల్లా జగన్ నాయకుల గురుస్వామి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు సహాయ సహకారంతో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. పుల్ల శేషయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గురుస్వామి పుల్లా జగన్ నాయకులు, గ్రామ పెద్దలు, భక్తుల సహకారంతో వేసవికాలం వెళ్లే వరకు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పుల్లా శ్రీరాములు, పుల్ల శేషయ్య, పుల్ల వీర్రాజు, పుల్ల లక్షకుడు, మానేపల్లి చిన్న, ఎన్నపు సాయిరం, పుల్ల యూత్ సభ్యులు పాల్గొన్నారు. సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి రామాలయం వద్ద పనసపాడు వెళ్ళే టర్నింగ్లో ఉన్న రామాలయం, కాపుల రామాలయం దగ్గర ప్రతి సంవత్సరం కూడా చలివేంద్రం మజ్జిగ కలుపుతూ జరుగుతుంది. పుల్ల జగన్నాయకుల గురుస్వామి గారు అవతారంలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో కూడా ఈ మజ్జిగ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎంతమంది వచ్చిన గారికి ఏ ఇబ్బంది లేకుండా మేము కార్యక్రమం
సాగుతుంది. అందుచేత ప్రతి ఒక్కరు కూడా వచ్చి యాత్రాకాలం అన్నాళ్ళు కూడా ఇక్కడ ఆగి మట్టికి తీసుకుని అలవాటుగా కోరి ప్రార్థిస్తున్నాం. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన బారికేడ్లు అందించిన మెడికోర్ హాస్పిటల్ యాజమాన్యం అభినందనీయులు అని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. కాకినాడ ఏడీబీ రోడ్లో గల మెడికోర్ హాస్పిటల్లో నూతనంగా మెడికోర్ హాస్పిటల్ తయారు చేయించిన బారికేడ్ల ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి మెడికోర్ హాస్పిటల్ కాకినాడ సెంటర్ హెడ్ సుభాకర్ రావు అధ్యక్షత వహించగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొని మెడికోర్ హాస్పిటల్ అందించిన బారికేడ్లను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాలను నివారించేందుకు మెడికోర్ అందించిన బారికేడ్లను వినియోగిస్తామని అన్నారు. కార్యక్రమంలో కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, హాస్పిటల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చాలా మంది పోలీస్ ఆఫీషియల్స్కి హెల్త్ కేర్లో ఆల్రెడీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలానే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంకా సపోర్ట్ చేసే దానిలో భాగంగా వాళ్ళ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ కింద ఇవాళ 100 బ్యారికేడ్స్ ఇవ్వడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్కి. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టెప్. బ్యారికేడ్స్ ట్రాఫిక్ కంట్రోల్లోనే కాదు, వేరియస్ బందోబస్త్ డ్యూటీస్లో దెర్ ఇస్ మల్టిపుల్ వేస్ ఇన్ విచ్ దే విల్ హెల్ప్ us. సో ఇట్ విల్ బీ ఎ ఫోర్స్ మల్టిప్లయర్ టు ద మెన్ who are performing their duties on the ground. సో దీనివల్ల చాలా హెల్ప్ అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్కి. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు మెడికవర్ హాస్పిటల్ కాకినాడ అండ్ మెడికవర్ గ్రూప్ ఆల్సో. ఇట్లానే అందరూ సిఎస్ఆర్ ఇనిషియేటివ్లో వాళ్ళకి వీలున్నంత పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేస్తే ఆల్ దీస్ విల్ గివ్ అస్ అడిషనల్ స్ట్రెంగ్త్ టు పర్ఫార్మ్ అవర్ డ్యూటీస్ బెటర్. ప్రథమ ఉద్దేశం ఏంటంటే మా చైర్మన్ గారు ఎస్పెషల్లీ ఎప్పుడు కూడా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఫోర్ ఫ్రంట్లో ఉండి అనేకమైనటువంటి సేవలు పబ్లిక్ అందిస్తారు. కాబట్టి వారికి ఏ విధంగానైనా కానీ ఎలాంటి అవకాశం వచ్చినా కానీ సహాయం చేయడానికి మా సంస్థ చైర్మన్ గారు ఎప్పుడు ముందుంటారు. ఆయన ఆదేశాల మేరకు మేము ఈ సంవత్సరము దగ్గర 100 బ్యారికేడ్స్, అది కాస్టింగ్ అరౌండ్ 7 lakhs కాస్ట్ అవుతూ ఉంది. బట్ వీటిని కాకినాడ డిస్టిక్ పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేయడం జరుగుతుంది. దీనిలో ప్రథమ ఉద్దేశం ఏంటంటే ఈ రహదారులు కానీ లేకపోతే రహదారి భద్రతా విషయాల్లో కానీ పోలీసు పీపుల్ ఎవరైతే వారు కొన్నేమో చెప్పగలుగుతాము, కొన్ని ఎడ్యుకేట్ చేయగలుగుతాము. బట్ బ్యారికేడ్ ద్వారా ప్రతి క్షణము అది గుర్తు చేస్తుందనే ఉద్దేశంతో మనం దీన్ని ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా అనేకమైనటువంటి ప్రమాదాలు అరికట్టడానికి, అదేవిధంగానే ట్రాఫిక్ సమస్యల్ని అధిగమించడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మేము సమాజ సేవ కోసం దీన్ని ఇవ్వడం జరుగుతుంది. అంతే ఒక్కటే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏది ఉన్నా కానీ మెడికవర్ హాస్పిటల్ కాకినాడ, ఎస్పెషల్ కాకినాడ డిస్టిక్లో మేము ఎప్పుడు కూడా ముందుంటాము సేవ చేయడంలోనూ. అదేవిధంగా ప్రత్యేకించి మన ఎస్పీ గారికి, బిందు మాధవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో వచ్చి మీరు మీ టైం కేటాయించి మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ లో అసువులు బాసిన అమరులకు కాకినాడ శ్రీ రామకృష్ణ సేవా సమితి తరపున శ్రద్ధాంజలిని ఘటిస్తూ నివాళులర్పించడం జరిగిందని సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్లో గల శ్రీ రామకృష్ణ సేవా సమితి సమావేశ మందిరంలో టెర్రరిస్ట్ అటాక్లో అసువులు బాసిన అమరులకు శ్రద్ధాంజలి కార్యక్రమం జరిగింది. సంస్థ అధ్యక్షులు విఎల్ గాంధీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి సతీష్, ఉపాధ్యక్షుడు వక్కలంక రామకృష్ణ, సహాయ కార్యదర్శి వి రామకృష్ణ, కొప్పర్తి సుబ్రహ్మణ్యేశ్వరరావు, రిటైర్డ్ సైంటిస్ట్ హనుమంతరావు, మర్చెంట్ నేవీ అధికారి కర్రి రాజు, ఆర్మీ ఆఫీసర్ శ్రీ నగేష్, సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని మౌనం పాటించి అమరులకు నివాళులర్పించారు. ఎవరో పుస్తకాలు వచ్చి కాశ్మీర్ మాది చెప్పంటే బీజేపీ ప్రస్తుతం భారతదేశం ఏమీ లేదన్నమాట. అయితే దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే వారికి కూడా కొంత సపోర్టు భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని అన్వాంటెడ్ సోర్సెస్కి సపోర్ట్ అందబద్ది కాబట్టి ఉగ్రవాద చర్యలు జరుగుతున్నాయి. సో ఉగ్రవాద చర్యలు ఆగాలి అని ఏమన్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా భారతీయులందరూ కూడా ఈ భూమి మనది, ఈ భారతదేశం మనది అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసంతో ఎవరైతే జాతి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళకి కోఆపరేట్ చేయకుండా ఉన్నట్టయితే దేశం చాలా బాగుపడుతుంది. ఇందులో యువకులు మీ అందరికీ బాధ్యత చాలా ఎక్కువ. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులను కాల్చి చంపిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని బీజేపీ కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ గట్టె సత్యనారాయణ డిమాండ్ చేశారు. కాకినాడ రామకృష్ణారావుపేట 32వ వార్డు మునగాలవారి వీధిలో రామాలయం గాంధీ విగ్రహం వద్ద నీలప సత్యనారాయణ రెడ్డి, నంబట్ల ఎల్లాజీ, కొయ్యి రమణారెడ్డి, టైలర్ తేజారమణ ఏర్పాటు చేసిన ప్రజాసభలో ఆహ్వానం మేరకు విచ్చేసిన కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 22వ తారీఖున జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో
జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటూ సంఘీభావంగా సభలో 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సభలో హిందూ, ముస్లింస్, ఇతర మతస్థులు అందరూ భారతీయులమే అని భావించి కుల మత విచక్షణ విడిచి సభకు హాజరై సంఘీభావాన్ని ప్రకటించి ముక్తకంఠంతో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచడం పట్ల గట్టి సత్యనారాయణ తన హర్షాన్ని వ్యక్తపరిచారు. తమ బీజేపీలానే కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన మరియు ఇతర రాజకీయ పార్టీలు కూడా తమ కార్యక్రమాలతో సంఘీభావం ప్రకటించాలని అభిప్రాయపడ్డారు. భారతదేశం మన అందరిది అని, ఇక్కడ పుట్టిన ముస్లింస్ కూడా భారతీయులేనని అన్నారు. ఈ సభలో వక్తలుగా నీలప సత్యనారాయణ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సభకు స్థానిక ప్రజలతో పాటు బీజేపీ కాకినాడ కో కన్వీనర్ గంగాధర్, రాజ్ కుమార్, షాజహాన్, చిట్టిబాబు, నోకరాజు, బుజ్జి, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. దాని విషయంలో మోడీ గారు నిర్ణయం కూడా గొప్ప చేస్తున్నారు. మనం ఎప్పుడు కూడా ఏమన్నారంటే ఉగ్రవాద అణచివేయాలని దృక్పథం ఉన్నారు. మన భారతదేశంలో మతాలు అతీతంగా మనం కలిసే ఉన్నాం. మనలో ఒక ఐక్యతలు ఎక్కువ ఉంది. ఇస్లామా లేకపోతే క్రిస్టియనా హిందువులు లేదు, మనం కలిసే ఉన్నాం. ఆ రోజున కూడా ఆ కార్యక్రమంలో ఒక ముస్లిం సోదరుడు అడ్డు వెళ్ళి వాళ్ళకి చాలా అద్భుతమైన ప్రకటన చేశారు. అది మనం చేస్తున్నాం మన ఒక భారత ఐక్యత గురించి. ఆ విషయంలో గర్విస్తున్నాం కూడాను. మనం ఇదే విధంగా వెళ్ళి పాకిస్తాన్ నిజంగా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యిందని అన్నారు. ఇన్వాల్వ్ అయితే మాత్రం దాన్ని కఠినం చేయాలి. ఇలాగే చాలా కఠినం చేసేశారు. ఇలాగే చేస్తే కనుక బుద్ధి వాళ్ళకి, ఎందుకంటే మన మన సోదరు లాంటి దేశం అది, దానికి ఆ రోజు చాలా గొప్ప వచ్చింది. వాళ్ళలో మార్పు రాలేదు. మార్పు వచ్చేలా మాత్రం మోడీ గారు నిర్ణయించగలరు. ప్రతి వాళ్ళు ముఖ్యంగా మాట్లాడారు. ఆ విషయంలో మనం అందరూ కూడా కలిసికట్టుగా ఉండి భారతదేశ ఐక్యంగా ఉండేది మన మోడీ గారి నాయకత్వంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి మా మిత్రులందరినీ కూడా ఇలాంటి కార్యక్రమం చేసుకుంటూ అలాగే 2-3 రోజుల్లో కూడా ఒక ర్యాలీ కూడా చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళందరూ అభినయిస్తూ ఈ కార్యక్రమంలో పాటు చేస్తున్న మహిళలకి మా అందరికీ పేరు ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్స్యకార పరిహారం పెంపు పట్ల వినూత్నంగా సీఎంకు థ్యాంక్యూ చెప్పిన మత్స్యకారులు. కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అండగా నిలుస్తుందని సిటీ ఎమ్మెల్యే వనమాడి స్పష్టం. మే 2 నుండి కాకినాడ బీచ్లో బీచ్ కబడ్డీ పోటీలు. ఏర్పాట్లను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. చేయుత సంస్థ సేవలు భేష్. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ కితాబు. చిత్రకళ పితామహుడు రాజరవివర్మ అందించిన సేవలు ఎనలేనివి. విగ్రహావిష్కరణ సభలో సిటీ ఎమ్మెల్యే వనవాడి వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.